తెలంగాణ రైతులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి రైతన్నలు ఉన్నారో వారికి యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఈరోజు వచ్చేసి ఒక 10 గుంటల నుంచి మొదలుకొని 8 ఎకరాలు వరకు ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మనకైతే 12 నుంచి 22 జిల్లాలలో రైతన్నల ఖాతాలలో యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద నిధులను అయితే పంపిణీ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక నిజమైనటువంటి రైతులను గుర్తించి ఆ అర్హత కలిగి ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతన్నలకు మాత్రమే ఈ యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద డబ్బులను విడుదల చేయాలని గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మనకి మొన్నటిదాకా వానాకాలంలో పంపిణీ చేసినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఎవరికైతే ఆ డబ్బులు ఇంకానైతే జమ కాలేదో వారందరికీ వానాకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు కూడా పంపిణీ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం 2,000 కోట్ల రూపాయల నిధులను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఎవరికైతే ఈ వానాకాల డబ్బులు జమ కాలేదో ఇంకా వారికి డబ్బులు అయితే జమ చేయనున్నారు. ఇక వానాకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలో మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇక యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద 6,000 రూపాయలు ఎకరానికి కూడా జమ కావాలంటే ఎటువంటి అప్డేట్ చేసుకుంటే జమ అవుతాయో, అదేవిధంగా ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ డబ్బులను విడుదల చేయనున్నారు అన్నది మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన కేంద్ర ప్రభుత్వం దీపావళి పండుగ కానుకగా పీఎం కిసాన్ 21వ విడత కింద 2,000 రూపాయలను అయితే నిధులను ప్రకటించింది. ఇక దాదాపు ఈ నిధులు పంపిణీ చేసేందుకు పూర్తి డేట్ అనేది ఖరారు అయితే చేయడం అయితే జరిగింది. ఇక మన కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు, మొత్తం 8,000 రూపాయల నిధులు అనేది రైతన్నల ఖాతాలలో జమ కావాలంటే మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలని తెలపడం అయితే జరిగింది. ఇక ఏం చేసుకోవాలి, ఈరోజు ఎటువంటి జిల్లాలలో డబ్బులు జమ అవుతున్నాయో తెలుసుకుందాము. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే వీడియోని తప్పకుండా చూడండి, తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఆన్లో అయితే పెట్టుకొని ఈ వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా అడుగుతున్నాను. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి రైతన్నలు ఉన్నారో రైతన్నలకు భారీ ఎత్తున శుభవార్తలు అయితే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి రైతు సోదరులు ఉన్నారో పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులు వారికైతే యాసంగి రైతు భరోసా డబ్బులను ఎకరానికి 6,000 రూపాయల చొప్పునైతే రిలీజ్ చేయడానికి అప్డేట్ను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకి నిజమైనటువంటి రైతులను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ నెల అక్టోబర్ నెల చివరాఖరులో నవంబర్ నెల 2వ వారంలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయనుందంట. ఇక ఎప్పుడైతే ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తారో వారికి మనకైతే వానాకాలంలో సీజన్లో జమ చేసినటువంటి రైతు భరోసా డబ్బులు ఎవరికైతే జమ కాలేదో ఇంకా వారికి ఈ వానాకాల రైతు భరోసా డబ్బులు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని డబ్బులను అయితే పంపిణీ చేయనున్నట్లు సమాచారం. ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి రైతన్నలను గుర్తించి వారికి మాత్రమే యాసంగి రైతు భరోసా డబ్బులు ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 21వ విడత కింద 2,000 రూపాయల నిధులను అయితే ప్రకటించడం అయితే జరిగింది. మన పీఎం కిసాన్ డబ్బులు కూడా ఈ నెల చివరి ఆఖరిలో 20వ తారీఖు నుంచి అయితే పీఎం కిసాన్ 21వ విడత కింద 2,000 రూపాయల డబ్బులను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని అప్డేట్స్ అయితే విడుదల చేసింది. ఇక మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి మొత్తం 8,000 రూపాయల నిధులు అనేది మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండానైతే చేయించుకొని అయితే ఉండాలి. సో ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.